వామ్ విషెస్ టు ఎవ్రీబడి. సాధారణంగా ఇంతకాలం మనము ఏం విన్నామంటే వాట్ ఆర్ ద ప్రికాషన్స్ వి టేక్, మనం ఎలా ఉండాలో అనుకున్నాం. ఈరోజు ఒక స్టేజ్ వచ్చేసింది యాజ్ ఎ కార్డియాక్ సర్జన్గా. ఓవర్ ద లాస్ట్ అబౌట్ 23 yearsగా వీఆర్ ఆపరేటింగ్ ద పేషెంట్స్ ఫర్ కార్డియాక్ ఎయిల్మెంట్స్. మాకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్, when I was a student, when I was an associate, when I was a consultant, right now as a chief గా ఫస్ట్ క్వశ్చన్ ఆపరేషన్ అనగానే పేషెంట్స్ మాకు భయం ఉంది సార్ అంటారు. సో కొంతమంది పేషెంట్స్ని మళ్ళీ మేము ఇంటర్వ్యూ చేసుకున్నాం. ఎందుకు భయపడుతున్నారు మీరు అంటే ఒక్కరిది కూడా కరెక్ట్ ఆన్సర్ లేదు. భయం ఎందుకంటే ఎవరు చెప్పరు, భయం అనే మాట వాడతారు అంతే. ఎందుకు భయపడుతున్నారంటే అక్కడ ఆన్సరే ఉండదన్నమాట. సో సాధారణంగా ఒక ఆపరేషన్ అంటే భయం అనేది ఒక సొసైటీలో ఉన్న ఒక వర్డ్ అంతే. అసలు ఆపరేషన్ ఎందుకు చేస్తున్నారు? గుండె ఆపరేషన్, రకరకాల ఆపరేషన్, గుండె ఆపరేషన్ ఉన్నాయి. ఒకటేమో హార్ట్ అటాక్ వస్తే వాళ్ళకి, రెండవది హార్ట్లో వాల్వ్స్ అంటే కవాటాలు ప్రాబ్లం వస్తే వాటికి రీప్లేస్ చేయడం, అదొకటి. మూడవది పుట్టుకతోనే హోల్స్ ఉండటం. ఒకవేళ ఈ ఆపరేషన్ ప్రొసీజరే జరగలేదనుకోండి, ఆ పేషెంట్ అనే వాళ్ళకి జీవితం అనేది దే మే నాట్ బి లివింగ్ ఇన్ దిస్ వరల్డ్, అసలు వాళ్ళకి జీవితం ఉండకపోవచ్చు. సో ఆపరేషన్ ఎందుకు జరుగుతుంది అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం పేషెంట్స్కి. అప్పటికి కూడా కొంతమంది భయపడతారు. సో వాళ్ళందరి కోసంగా ఈరోజు రిలీజ్ చేస్తాం, ఇది అప్లోడ్ చేస్తాం ఈరోజు. ఈ పేషెంట్కి, ఆ పేషెంట్ పొజిషన్ నేనున్నా కూడా నాకు ఆపరేషన్ చేయాలి అని అంటే ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది. ఆపరేషన్ అనేది ఇట్స్ నాట్ ఏ డైలీ ప్రాసెస్, అది రోజు జరిగే ప్రాసెస్ కాదు కదా. ఏదైనా కొత్త ప్రాసెస్, సపోజ్ మీరు ఒక స్పీడ్ ట్రైన్ ఎక్కాలి అని అన్నారనుకోండి, భయం వేస్తుంది. ఆ స్పీడ్లో ట్రైన్కి ఏమైనా అవుతుందా? ఒకసారి రెండుసార్లు ఎక్కేసినాక భయం పోతుంది. అలా చేయలేక ఆపరేషన్ అనేది. సో మా బాధ్యత ఉంది అక్కడ. యాజ్ ఏ ట్రీటింగ్ డాక్టర్గా మాదే బాధ్యత మీ భయాన్ని పోగొట్టడానికి. ఫస్ట్ మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే, పేషెంట్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే, మీ ఆపరేషన్ అనేది మీరు జీవితాంతం ఉండడానికి కోసం చేస్తున్నాం. బతికినంత కాలము ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఆయాసము నొప్పి లేకుండా మీరు ఉండడం కోసంగా ఆపరేషన్ చేస్తున్నాం. మీకు ఆపరేషన్ చేసే టైంలో కొంతమందికి తెలియదు కదా, నొప్పి అనే ప్రాబ్లం వల్ల భయపడతారు. సో ఏ ఆపరేషన్ అయినా కూడా, ఏ గుండె ఆపరేషన్ అయినా కూడా మత్తిచ్చి మీరు నిద్రపోతుండగా మీకు నొప్పి తెలియకుండా మేము చేస్తాం అన్నమాట. ఆపరేషన్ జరిగేటప్పుడు మీకు ఎటువంటి నొప్పి ఉండదు. ఆ విషయం మీకు తెలియజేయటం మా బాధ్యత. అది ఎప్పుడైతే ఈ పాయింట్స్ అన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేసినాక పేషెంట్స్ ధైర్యంగా మేము చేయించుకుంటాం సార్ ఆపరేషన్ అంటారు. సో ఎవరికైనా ఇప్పుడు వాళ్ళు పేషెంట్, నా పేషెంట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా, ఏ ఆపరేషన్కి వెళ్ళినా కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఈ ఆపరేషన్ అనేది మీ జీవితం ఇంకా కొనసాగించడానికి జరుగుతుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఆపరేషన్ చేసేటప్పుడు ఏ డాక్టర్ అయినా కూడా మత్తిచ్చే చేస్తారు ఆపరేషన్. మత్తిచ్చినప్పుడు నొప్పి తెలియనే తెలియదు. సో ఆపరేషన్ చేయడం మీకు నొప్పి తెలియదు. నెంబర్ 3, మీకు ఇంకో భయం పెడతారు సొసైటీ. ఆ ఆపరేషన్ తర్వాత మీరు ఏం పని చేయలేరు, మీరు చేసే అసలు ఏ పని చేయలేరు అంటారు. అది చాలా తప్పు. ఒక గుండె ఆపరేషన్ తర్వాత 2016లో ఒక ఆపరేషన్ చేసామండి. ఆ పేషెంట్కి కంజనైటల్ హార్ట్లో హోల్ ఉంది. అతను చేసే పని ఏంటంటే, నెల్లూరు దగ్గర ఇసుకపల్లి ఊరు అనుకుంటాను, ఎడ్ల బండి తోలుతాడు అతను. ఆపరేషన్ చేసిన 1 month తర్వాత అతను మళ్ళీ మా ఓపీడీకి వచ్చినప్పుడు, సార్ నేను ఇంకొక ఎడ్ల బండి కొని మెయింటైన్ చేస్తున్నాను సార్ అన్నాడు. ఒక ఎడ్ల బండి తను తోలుతున్నాడు, ఇంకో ఎడ్ల బండి కూడా కొన్నాడు. అంటే ఆపరేషన్ తర్వాత ఏమైంది, ఆయన ఇంత ముందు కంటే ఎక్కువ బలంగా ఉంటున్నారనమాట. ఆపరేషన్ తర్వాత, గుండె ఆపరేషన్ తర్వాత గోల్ఫ్ ఆడతారు, సాకర్ ఆడతారు, స్విమ్మింగ్ చేస్తారు. గుండె ఆపరేషన్ తర్వాత డ్రైవింగ్ చేస్తారు. సో నో రిస్ట్రిక్షన్. ఒక గుండె ఆపరేషన్, బైపాస్ ఆపరేషన్ అయింది అంటే మీకు 25 సంవత్సరాలు మీ గుండె వెనక్కి వెళ్ళిపోతుంది, యంగ్ అయిపోతుంది, మీకంటే యంగ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఆపరేషన్ అనేది మీకు మంచికి. ఎవరైనా ఆపరేషన్ నుంచి భయపెట్టారు అంటే భయపడవద్దు, మీకోసం, మీ మంచి కోసమే జరుగుతుంది. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు.